హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి శిశువు యొక్క జనన రకాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా గర్భావధి కాలం 38 వీక్స్ లేదా అంటే 266 డేస్ అన్నట్టు. శిశువు యొక్క జననం అనేది 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి వచ్చేసి న్యాచురల్ బర్త్ అంటే సహజంగా జరిగే జననం. రెండు వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ బర్త్ అంటే శిశువు యొక్క పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు పరికరాలు సామాను ఉపయోగించి చేసే జననం అనేది ఇన్స్ట్రుమెంటల్ బర్త్. థర్డ్ వచ్చేసి బ్రీచ్ బర్త్ అంటే శిశువు తల కంటే ముందుగా పిడుదలు బయటికి వచ్చినప్పుడు చేసే జననం. ఫోర్త్ వచ్చేసి ట్రాన్స్జర్వ్ బర్త్ అంటే బిడ్డ అడ్డం తిరిగినట్లయితే అప్పుడు చేసేటటువంటి జననం అనేది ట్రాన్స్జర్వ్ బర్త్. ఫిఫ్త్ వచ్చేసి సిజేరియన్ బర్త్ అంటే ఏంటిదంటే గర్భావధి కాలం పూర్తయినప్పటికీ లేబర్ పెయిన్స్ ఉన్నప్పటికీ జననం జరగనట్లయితే ఆపరేషన్ ద్వారా చేసే జననం. 2 వారాల కంటే గర్భావధి కాలం కంటే ముందుగానే 2 వారాల ముందుగా జన్మిస్తే దాన్ని ప్రీమెచ్యూర్ డెలివరీ అని, గర్భావధి కాలం తర్వాత 2 వారాల ఆలస్యంగా జన్మిస్తే దాన్ని పోస్ట్ మెచ్యూర్ డెలివరీ అని అంటారు. సాధారణంగా పుట్టగానే బిడ్డకు వాసన సంబంధించిన జ్ఞానం అనేది ఉంటుంది. అలాగే అస్పష్టమైన చూపు ఉంటుంది. చూపు సరిగా కనబడదు. అలాగే రంగులను గుర్తించలేడు. రుచి జ్ఞానం అనేది ఉంటుంది. ఆకలి అనేది కూడా ఉంటుంది. అన్ని జ్ఞానేంద్రియాల కంటే చెవులు అనేటివి తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఎందుకంటే స్రావాలు అనేటివి చెవుల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చెవులు అనేది సరిగా వినబడవు.